పాపం మా హిందీ అబ్బాయి భలే నవ్వుతున్నాడు. వాడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఇప్పుడు పొద్దున వచ్చాను కాబట్టి ఎవరు కనిపించట్లేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారన్నమాట. 2 షర్ట్స్, కాటన్ షర్ట్స్ తీసుకున్నాను. ఈ స్టాల్ అని అన్నది ఒక కళ్యాణ మండపం అన్నమాట. అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అయితే పొద్దునే వచ్చాం కాబట్టి రేట్ ఎక్కువ చెప్తున్నారు. అండ్ నైట్ అయితే ఒక రేట్ ఉంది, పొద్దునైతే ఒక రేట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనతో ముచ్చట్లు. నేను మా వైఫ్ సర్కిల్ కోసం వెళ్తుంటే మా ఊర్లో క్రాఫ్ట్ బజార్ పెట్టారు. అయితే ఇక్కడ వీడియో తీసుకుంటానంటే పాపం మా హిందీ అబ్బాయి భలే నవ్వుతున్నాడు. వాడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అయితే ఇక్కడైతే చాలా బాగా పెట్టారు. కోమ్స్ కానీ బయట ఇలా ఒక స్టాల్లా పెట్టారనమాట క్రాఫ్ట్ బజారు. సో ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి. అన్నీ మనకి చాలా తక్కువ రేట్లో అయితే దొరుకుతాయి క్రాఫ్ట్ బజార్లో. అయితే లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ లేడీస్ సంబంధించిన డ్రెస్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అన్ని కాటన్ సంబంధించిన అన్ని హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయి. టవల్స్ కానీ, ఫ్యాంక్స్ కానీ, షర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మీరు అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ లేడీస్ సంబంధించిన అన్నీ ఉంటాయి. బెడ్షీట్స్ కూడా ఉంటాయి. మనకి పరుపులు కానీ అన్నీ, ఆల్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. అండ్ ఇక్కడ లేడీస్ సంబంధించిన ఇక్కడ సెక్షన్ కూడా ఉంది. టాప్స్ కానీ, చుడిదార్స్ కానీ, శారీస్ కానీ అసలు చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు పొద్దున వచ్చాను కాబట్టి ఎవరు కనిపించట్లేదు. ఎవరు ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారనమాట. నైట్ అయితే మాత్రం క్రాఫ్ట్ బజార్ చాలా కలకలాడిపోతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ నేను మీకు చూపించాలని తీసాను అనమాట. ఇక్కడ షర్ట్స్ కనబడుతున్నాయి. నేనైతే 2 షర్ట్స్, కాటన్ షర్ట్స్ తీసుకున్నాను. మా వైఫ్ ఏమొచ్చేసి 2 నైటీస్ తీసుకుంది అనమాట. సో నిజానికి ఈ స్టాల్ అని అన్నది ఒక కళ్యాణ మండపం అనమాట. అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక వారం రోజులు అట్లాగా వీళ్ళు పెట్టుకుంటారనమాట. సో నైట్ అయితే ఇక్కడ కస్టమర్స్ చాలామంది వస్తారు, చూస్తారు అనమాట. సో మేబీ ఇది సంక్రాంతి వరకు ఉండొచ్చు. సో అబ్బాయిలకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంచి మంచి అన్ని షర్ట్స్ కూడా ఉన్నాయి మగవాళ్ళవి. అయితే పొద్దునే వచ్చాం కాబట్టి రేట్ ఎక్కువ చెప్తున్నారు. అండ్ నైట్ అయితే ఒక రేట్ ఉంది, పొద్దునైతే ఒక రేట్ ఉంది. మా వాళ్ళు చెప్పారు నైట్ చాలా తక్కువలో దొరుకుతున్నాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి, పిల్లలకి సంబంధించింది. అండ్ మనకి ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. దేవుడికి సంబంధించినవి ఉన్నాయి, మామూలుగా కూడా ఉన్నాయి ఇక్కడ. సో నేను మెల్లిగా వీడియో తీస్తున్నాను, సో మీ అందరికీ కనిపించాలని చెప్పేసి. సో చాలా బాగున్నాయి. అండ్ ఇక లేడీస్ సంబంధించిన వాళ్ళకైతే ఇక్కడ గోల్డ్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. సెట్, నెక్లెస్ సెట్ లాగా చాలా బాగుంటాయి. ఇక్కడ దండలు కానీ అన్నీ, ఇయర్ రింగ్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా రకరకాల, మీకు ఏది కావాలన్నా ట్రై చేయొచ్చు ఇలా క్రాఫ్ట్ బజార్లో. సో నాకు తెలిసి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని వ్లాగ్స్ అనేవి నేను మీ ముందుకి తీసుకొస్తాను అనమాట. సో ఈ వీడియో చూసిన దాని తర్వాత మీ ఊర్లో క్రాఫ్ట్ బజార్ పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.